హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నిర్మలా క్రియేటివ్స్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈవెన్ అండ్ అవుట్ కాన్సెప్ట్ అని బేస్ చేసుకొని పిల్లలకి ఎంత ఈజీగా ఎలా నేర్పాలి అనేది మన ఆలోచన. ఏంటంటే మనం పిల్లల్ని బట్టి పట్టిస్తూ ఉంటాం. ఈవెన్ అండ్ ఆడ్ కాన్సెప్ట్ అనేది పిల్లలకి అర్థం కాకుండా ఏం చెప్తూ ఉంటారంటే 24680 ఈవెన్, 13579 అనేవి ఆడ్ నెంబర్స్. కానీ అవి ఎలా ఈవెన్ అండ్ ఆడ్ అని పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఎవరు చెప్పటం లేదు నాకు తెలిసినంత వరకు. ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో నేను ఏమనుకున్నానంటే నా పిల్లలకి నేను ఈజీగా ఎలా నేర్పించాలి అని చెప్పి నేను ఒక చిన్న ఈజీగా మెథడ్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా ఈవెన్ అండ్ ఆడ్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చెప్పే దాంట్లో. పేరుగా ఉంటే కనుక అవి ఈవెన్గా తీసుకుంటాము, సింగిల్గా మిగిలిపోతే కనుక వాటిని ఆడ్ అని చెప్తూ ఉంటాం. అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 1 అనేది మనకి 9 ఫింగర్స్ 10 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 10 ఫింగర్స్ని మనకు వన్స్ ప్లేస్లో ఉండే నెంబర్స్ మాత్రమే మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్లో చూస్తూ ఉంటాం. వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అవే మనం ఈవెన్ కానీ ఆడ్ అని చెప్తూ ఉంటాం. మిగతా మొత్తం నెంబర్ కూడా మనం కంపేర్ చేసుకోము. సో ఈ వన్స్ ప్లేస్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, 0 to 9 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 0 ఎప్పుడు కూడా మనకి ఈవెన్ కిందకి వచ్చేస్తుంది. 1 అనేటప్పటికి సింగిల్ కాన్సెప్ట్ కాబట్టి ఇది సింగిల్ కాబట్టి దీన్ని ఆడ్ అని చెప్తూ ఉంటాం. అలానే 2 అనేటప్పటికి ఈ రెండు పెయిర్ అయిపోతున్నాయి కాబట్టి ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్, ఈవెన్. ఇలా పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ ఆడ్తో స్టార్ట్ అవుతుంది, ఆడ్ దగ్గర నుంచి ఈవెన్తో ఎండ్ అవుతుంది. ఇలా చేయటం వలన పిల్లలకి ఏ నెంబర్ అయినా సరే ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా చేయటం నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డిజిట్ నెంబర్ ఏదో తీసుకున్నాము, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక 5 అనే నెంబర్ తీసుకున్నాను. వన్స్ ప్లేస్లో 5 అనే నెంబర్ ఉంది. ఇది ఆడా ఈవెనా అనేది ఎలా నేర్పించాలి. ఫస్ట్ చెప్పాను కదా, 1 అనేది ఆడ్, సో ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్. సో 5 ఈజ్ ఆడ్. అలానే 8 తీసుకున్నాం, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్. సో 8 అనేటప్పటికి ఏమవుతుంది, ఈవెన్. ఇలా 1 to 9 నెంబర్స్ని అలానే 0ని కలుపుకొని మనం ఈవెన్ అండ్ ఆడ్ కాన్సెప్ట్ని ఈజీగా పిల్లలకి నేర్పించవచ్చు. ఓకేనా. ఈ కాన్సెప్ట్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ.